మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో అలరారుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శైవ క్షేత్రాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలతో మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో అలరారుతున్నాయి. ప్రధానమైనటువంటి జిల్లాలోని ఇటు రామతీర్థం, కోటితీర్థం, గండవరం, అలాగే గటిక సిద్ధేశ్వరం, సిద్ధుల కోన అనేకమైనటువంటి ఆలయాలన్నీ కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మొత్తం భక్తులు దేవదేవుని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి నెల్లూరు నామధేయానికి మారుపేరుగా ఉన్న మూలస్థానేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీని గమనిస్తే మొత్తం ఈ ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లి అనే వృక్షం నుంచి స్వయముగా ఉద్భవించినటువంటి ఈ శివలింగం ఉన్నటువంటి ఈ ఆలయంలో ఇవాళ విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఓం నమ శివాయ, ఇవాళ జరిగేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, మూలపేట, నెల్లూరు. ఇక్కడ మనకి మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మొదలైనవి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినమున స్వామివారికి వేకువజాము నుండి అత్యంత వైభవముగా క్షీరాభిషేకాలు, అదేవిధముగా విశేష ద్రవ్యములతో అభిషేకాలు జరిగి తదుపరి స్వామివారిని విశేష పూల అలంకారాలతో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. ఈ పర్వదినమున భక్తులందరూ ఉపవాసం ఉండి జాగారం చేసి అదేవిధంగా స్వామివారికి నేతితోనూ లేకపోతే నూనెతోనూ దీపాలు పెట్టి మన కోరికలను కోరితే ఆ స్వామివారు మనకి కోరికలు నెరవేరుస్తాడని ప్రశస్తి. ఈ స్వయంభూ క్షేత్రంలో స్వామివారు మనకి పుట్టలో నుంచి వెలిసి ఉన్నారు కాబట్టి మనం కోరికలన్నీ నెరవేరుతాయనేసి చరిత్రలో చెప్పబడింది. అదేవిధంగా లింగోద్భవ కాలము, ఈ మహాశివరాత్రి యొక్క అత్యంత పుణ్యమైన కాలం అంటే ఈ లింగోద్భవ కాలాభిషేకము. స్వామివారు లింగాకారంలో మనకి దర్శనమిచ్చిన ఈ సమయంలో భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలు, మన సర్వపాపాలు తొలగిపోయి మోక్షాన్ని కలుగజేస్తాడనేసి ప్రశస్తి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం శుభ సందర్భంలో స్వామివారికి నిత్యము పూజా కార్యక్రమంలో ఈరోజు ఉదయం నుంచి భక్తులు కోలాహలంగా బ్రహ్మాండంగా వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని కోరుకుంటున్నారు. అలాగనే స్వామివారి దర్శన భాగ్యం పూలతో అలంకరించబడి స్వామివారు దర్శనం ఇచ్చి అందరినీ కృపా కటాక్షాలతోటి ఆశీర్వదిస్తున్నారు. రాత్రి జాగారాలు, ఉపవాసాలు ఉండి ప్రజలకి ఆశీస్సులు ఇస్తున్నారు. శివుడి ఆశీస్సులు ఉండాలని అందరినీ సర్వదా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. దీపారాధన కొనసాగుతూ ఉంది. అనేక మంది కూడా భక్తులు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించి స్వామివారిని తమ యొక్క మొక్కులు కోరుకుంటున్నారు. అమ్మ, ఎలా చేస్తున్నారు ఇక్కడ పూజలు? చాలా బాగా జరుగుతున్నాయండి. స్వామివారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. అమ్మ, మీరు ఎలా చేస్తున్నారు తల్లి? బాగా దర్శనం అయింది, బాగా దర్శనం అయింది, అన్నీ బాగున్నాయి స్వామి, ఏ ప్రాబ్లం లేదు. ప్రతి సంవత్సరం వస్తాం, చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ స్వామి. రావుకాలం పూజలు అన్నీ బాగా చేసుకుంటుంటాం, బాగా దర్శనం చేసుకుంటాం స్వామివారిని. కార్తీక మాసంలో కూడా బాగా వచ్చి దర్శనం చేసుకుంటుంటాం. చాలా ఇష్టమైన స్వామి మాకు మూలస్థానేశ్వర స్వామి. జాగరణ కూడా ఉంటుంది, ఉపవాసాలు అన్నీ బాగా చేసుకుంటాం. సంవత్సరం వస్తుంటాము. ఇక్కడ బాగా శివుడు బాగా ఫేమస్ అని చెప్తుంటారు. శివుడు స్వయంభూ స్వామి కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఈయన దర్శనం చేసుకుని తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తున్నాం. ఇది ఇవాళ నెల్లూరు నామధేయానికి మారుపేరుగా ఉన్నటువంటి శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ జరుగుతున్నటువంటి పూజా విశేషాల ప్రత్యేకతలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయం నుంచి.